శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పంచబ్రహ్మ స్వరూపిణి, ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 250వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచబ్రహ్మ స్వరూపిణ్యే నమః అని చెప్పాలి. పంచబ్రహ్మ అంటే పంచబ్రహ్మల అని అర్థం. స్వరూపిణి అంటే స్వరూపమైనది అని అర్థం. పంచబ్రహ్మలందు ఐక్యము కలది కావడం చేత ఆ దేవి పంచబ్రహ్మ స్వరూపిణి అనబడుతుంది. త్రిపుర సిద్ధాంతంలో పరబ్రహ్మ తన మాయా విలాసంతో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు అనే పేర్లతో పిలువబడుతున్నాడు అని చెప్పబడింది. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు వారి మంత్రాలు. లింగ పురాణంలో జీవ, ప్రకృతి, బుద్ధి, అహంకారం, మనస్సులను పంచబ్రహ్మలు అన్నారు. అలాగే పంచ తన్మాత్రల స్వరూపాలు జీవి యొక్క ఇంద్రియాలు. శబ్దము చెవికి, స్పర్శ చర్మము, రూపము కన్నుకి, రసము నాలుగుకి, గంధము ముక్కుకి ఉన్నాయి. వీటి యొక్క స్వరూపమే ఆ పరమేశ్వరి. అందుచేత పంచబ్రహ్మ స్వరూపిణి అనబడుతుంది. యజ్ఞ వైభవ ఖండంలో సత్యము, జ్ఞానము మొదలైన లక్షణాలు కలవాడు, వికార రహితుడు, పరిశుద్ధుడు అయినవాడు ఈశ్వరుడొక్కడే. అయినప్పటికీ తన యొక్క శక్తి చేత 5 విధాలుగా ఉన్నాడు అని చెప్పబడింది. గరుడ పురాణంలో సర్వదుష్ట సంహారం కోసం శ్రీ మహావిష్ణువు నారాయణ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని 5 రూపములుగా ఉన్నాడు అని చెప్పబడింది. ఆ పరమేశ్వరి యొక్క లీలలు పంచపురుషులైనారు. వారందరి స్వరూపమే ఆ దేవి. అందుచేతనే ఆమె పంచబ్రహ్మ స్వరూపిణి అనబడింది. పంచబ్రహ్మల స్వరూపమైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.